డస్ట్ అలర్జీ, సైనస్, ఆస్తమా, సోరియాసిస్ 100% ట్రీట్మెంట్ శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి ఎండి డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారిని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? పదే పదే నిఘా సంస్థల నుంచి పవన్ కళ్యాణ్ భద్రత విషయం పైన హెచ్చరికలు ఎందుకు వస్తున్నాయి? అసలు ఆయనకు శత్రువులు ఎవరున్నారు? ఎందుకు పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు రోజు రోజుకి బలపడుతున్నాయి. ఈ అంశాలని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. పవన్ కళ్యాణ్ భద్రత పైన గతంలో కూడా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. రెక్కీలు చేశారన్నారు. ఆయన వారాహి యాత్రలో అన్నోన్ వెహికల్స్ చొరబడ్డాయి అనేటువంటిది వచ్చింది. ఇంటి దగ్గర కొంతమందిని అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అలర్ట్ వచ్చింది అనేది బయటకు వచ్చినటువంటి వార్త సారాంశం. ఏంటి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసేంత అవసరం ఎవరికి ఉంది? ఎందుకు పదే పదే దీనికి సంబంధించినటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి? డెఫినెట్గా అండి. అంటే ఏదైనా కానీ ప్రజానాయకుడు, ఉప ముఖ్యమంత్రి, సెలబ్రిటీ, అన్నిటికి మించి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఆ వ్యక్తి దశాబ్దం పైన రాజకీయాల్లో ఉన్నప్పుడు అనేక మంది రాజకీయాల్లో అంటే ఏ విధంగా సినిమాల్లో ఉండి హీరోగా ఉంటే వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు. రాజకీయాల్లో వస్తే ఆ రాజకీయ పార్టీలకు కావచ్చు, లేకపోతే ఆ పార్టీ ప్రేరేపిత భావజాలం గల వాళ్ళు కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇకపోతే ఇక్కడ ఎందుకు ఈయన పట్ల కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిక జారీ చేసినాయి అంటే, మొట్టమొదటిది మోదీ గారు సెంట్రల్లో అధికారంలో రావడానికి చాలా కీలక పాత్ర పోషించారు. టీడీపీని దాంట్లో జట్టు కట్టడంలో మనకి 21 సీట్లు వచ్చినాయి మన ఆంధ్రప్రదేశ్ నుంచి. అయ్యే కీలకమైనవి. అది ఫస్ట్. కాబట్టి మోదీ గారు కూడా ఈ యొక్క వర్గాల ద్వారా ఇది ఉంది ఆయనకు కూడా. అటువంటి మోడీ గారికి పూర్తి సపోర్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో హిందూ వ్యతిరేక వర్గాల వాళ్ళు ఆయన్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కార్నర్ చేసి ఉండొచ్చు. రెండోది, హిందూ భావజాలంతో ఎక్కువగా సనాతన సంప్రదాయాన్ని గౌరవిస్తా వరాహి యాత్ర కావచ్చు, లేకపోతే ఏది తీసుకున్నా అమ్మవారి పూజలు కావచ్చు, హోమాలు కావచ్చు, ప్రజల కోసం నిరంతరం హిందూ భావజాలంతో భారతీయ సనాతన సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఉన్నాడు. అటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది. మూడోది అతి ముఖ్యమైనది ఏంటంటే, వైఎస్ఆర్సీపీని కూకటవేలతో చెప్పి పెకలించాడు. జగన్ నిన్ను గద్దెదించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు 8 జిల్లాల్లో 0 మాత్రం వైసీపీ వచ్చిందంటే, చివరికి 151 సీట్ల నుంచి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి 11కి పరిమితం అయిందంటే అది అసలు వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. వాళ్ళ సానుభూతి సంబంధించిన వాళ్ళ డిస్కషన్లో భాగంగా కొంత ఇది వచ్చిందనేది. ఎందుకంటే రెగ్యులర్ ట్రాకింగ్ అనేది కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయండి. ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఆ పార్టీలు ఈ పార్టీల్లో వాళ్ళు ఉండి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు ఐబీకి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మొన్న చెప్పిన సమాచారం ఏంటంటే, మీరు ప్రతి నిమిషం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అభిమానుల రూపంలో కొంతమంది చొరబడి మీ ప్రాణాలకు ముప్పు కలిగించవచ్చు అనేది శుతిమెత్తంగా అంటే స్మూత్గా చెప్పారంటే ఆయన జాగ్రత్తగా ఉండాలనే కదా. అదే సమయంలో ఇక్కడ ఏంటంటే, అతను ఒక తెలుగు రాష్ట్రాల సంపదే కాదు, ఆయన జాతీయ సంపద. మనం చూసాం మోదీ గారు కూడా పవన్ తుఫాను అన్నాడంటే ఎంత జాతీయ రాజకీయాలు ప్రభావితం చేస్తున్నాడో అర్థం చేసుకోవాలి. ఆ సంపదని, ఆ వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని జెడ్+ కేటగిరీ ఇస్తారని చెప్పేసి జెడ్+ కేటగిరీ ఇవ్వచ్చు. జనరల్గా చీఫ్ మినిస్టర్స్ ఆ హోదాలో ఉండే వాళ్ళకి వివాదాస్పదమైన అంశాల్లో ఉన్నవాళ్ళు, అంటే కొన్ని టఫెస్ట్ జాబ్స్ హ్యాండిల్ చేసిన వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నటువంటి థ్రెట్స్ ముఖ్యంగా ఇంటర్నేషనల్ థ్రెట్స్ వస్తున్నాయి. అంటే విదేశాల్లో దీనిపైన ఏదో సుపారీలు పెట్టుకున్నారనేది కూడా గతంలో చర్చ జరిగింది. కాబట్టి జెడ్+కి అప్గ్రేడ్ చేసే అవకాశం ఉంటుందా ఆయన సెక్యూరిటీ? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మీరన్నట్టు విదేశీదితో పాటుగా నక్సల్స్ రూపంలోనే కూడా ఒక లెటరు, అది నిజమా కాదా ఇప్పటివరకే తేల్లా. కొంతమంది మీరు ఎలా హిందూ తత్వాన్ని బోధించే మోదీకి సపోర్ట్ చేస్తారు, లెఫ్ట్ భావజాలంతో ఒకప్పుడు ఉన్నారు కదా, మీరు కొంతమంది యువతని రెచ్చగొట్టి ఇప్పుడు అధికారంలో వచ్చారని చెప్పేసి ఒక లెటర్ వచ్చింది. అది కూడా ఫేక్ అని తెలిసింది. సరే, ఏదేమైనా కానీ ఎవరైతే ఈ మత ఛందస్సువాదులు కావచ్చు, ఇంతకుముందు అధికారం కోల్పోయిన ఆ పార్టీలో కొంతమంది కావచ్చు, ఏదైనా ఉగ్రవాదుల రూపంలో ఉండేవాళ్ళు కావచ్చు, దేశాన్ని అస్థిరం చేయడానికి ఎమర్జింగ్ అవుతున్న లీడర్స్ని, పవన్ కళ్యాణ్ గారు లాంటి ఎమర్జింగ్ అవుతా ఇటువంటి యంగ్స్టర్స్ మోదీ గారు కలుస్తూ ఉంటే ఒక్కొక్క రాష్ట్రం వరుసగా వాళ్ళ చేతులకు వెళ్ళిపోతుంది. అందులో అవతల పార్టీలు
అధికారం లేకుండా మళ్ళీ హ్యాట్రిక్ పీఎంగా మోదీ గారు ఉన్నారు. కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు అమిత్ షా గారికి ఉంది జెడ్ ప్లస్ కేటగిరీ, అదేవిధంగా మాయావతికి ఉంటుంది, తర్వాత అక్కడ యాదవ్ ఉన్నాడు కదా, ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అనుకుంటండి, ఆయనకి ఉంటుంది. ఆ జెడ్ ప్లస్ కేటగిరీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైతే అలిపిరి జరిగిన తర్వాత ఆయనకి కూడా ఆ కేటగిరీ ఉంది. సేమ్ అదే భద్రతని ఒక 15 మంది అంటే మెరికల్ లాంటి వాళ్ళు ఉన్నారు, అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ లాగా వాళ్ళు ప్రధానమంత్రి గారిని కూడా అనుక్షణం కాపాడుకునే వాళ్ళు, అటువంటి మెరికల్ లాంటి వాళ్ళు ఉంటారు. అంటే కనుచూపు మేరలో ఎటువంటి విధ్వంసకరమైన చర్యలు కానీ ఎటువంటి దాడులు కానీ టచ్ చేసి ఆయన ఏదైనా చేయాలన్న ఆలోచన కానీ ఇక కష్టం అనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ మొదటి నుంచి కూడా ఒక 50 మంది కంప్లీట్ సెక్యూరిటీ ఆయన కోసం ఉంటారు. అందులో రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు మామూలుగా ఇప్పుడు ఆయన ఎయిర్పోర్ట్లో వాటిలో వస్తున్నప్పుడు చూస్తే పోలీస్ భద్రత ఒకవైపు, ఆయన ప్రైవేట్ భద్రత ఇంకోవైపు. అవునండి, ఇంతమంది ఉన్నా కానీ భద్రత పైన ఆందోళన అనేది ప్రతిసారి ఒక చర్చనీయాంశం అవుతుంది. అంతే కదండి. ఇప్పుడు అభిమానుల్ని ఆయన కంట్రోల్ చేయలేరు. వీళ్ళు ఎంత కంట్రోల్ చేయాలన్నా అభిమానుల రూపంలో వచ్చి ఏదైనా ఏదైనా జరిగిందనుకోండి విధ్వంసే కదా, ఏమవుతుంది ఇక్కడ? ఎందుకంటే ప్రజల అభిమానాన్ని పొందిన వ్యక్తులకి ఇలాంటి అనేది ప్రజాక్షేత్రంలో మామూలుగా ఉంటాయి. ఎందుకంటే అవతల పార్టీలు పూర్తిగా నేలమట్టం చేసిన వాళ్ళకి, ప్రజాదరణ పొంది జాతీయ స్థాయిలో ఎమర్జ్ అవుతున్న లీడర్స్కి, వేరేస్ వాళ్ళు అది నచ్చని వాళ్ళకి ఇలాంటి భావజాలం ఉంటుంది. ఇప్పుడు పెద్దిరెడ్డిని పోరాడుతున్న ఆయన కూడా యాదవ్ రామచంద్ర యాదవ్ కూడా Y+ కేటగిరీ ఇచ్చారు. ఆయనకే ఇచ్చినప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి Z+ ఇవ్వటం లేనిది, అందులో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 6 శాఖలు నిర్వహిస్తున్నాడు, ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరి ఇన్ని ఉన్నప్పుడు Z+ కేటగిరీ అనేది ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలా. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తా, ఇక్కడ డీజీపీతో సమన్వయం పనిచేస్తా, ఎక్కడ ఆయన క్షేత్రస్థాయిలో వెళ్ళినా అసెంబ్లీకి కావచ్చు, సెక్రటరీకి కావచ్చు, క్షేత్రస్థాయిలో రివ్యూ మీటింగ్లు కావచ్చు, జిల్లాల పర్యటనకి వెళ్ళినప్పుడు అనుక్షణం ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసింది. ఇది పవన్ కళ్యాణ్ కదలికల పైన కొంతమంది వ్యక్తులు నిఘా పెడుతున్నటువంటి పరిస్థితి ఉందనేది ప్రధానమైనటువంటి అనుమానం. దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్కి నక్సల్స్ పేరుతో వస్తున్నటువంటి లెటర్స్ కావచ్చు, కొన్ని అంశాలు ఆయన పర్యటనల సందర్భంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల పరిశీలన తర్వాత నిఘా సంస్థలు స్పష్టమైన హెచ్చరికలు చేస్తున్నాయి. కాబట్టి Z+ కేటగిరీ భద్రత కల్పించే అవకాశాలు ఉన్నాయని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.